హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ. నా పేరు సాయి సందీప్. నేను హైదరాబాద్లో ఓలా ర్యాపిడో క్యాబ్ అనేది డ్రైవ్ చేస్తాను. టెలిగ్రామ్లో ఏమైనా బుకింగ్స్ పడితే అవి తీసుకొని డ్రాప్ చేస్తుంటాను. అది మరి అయితే నా వెహికల్ వచ్చేసి టాటా జస్ట్ 2016 మోడల్ డీజిల్ వెహికల్. నేను వచ్చేసి హైదరాబాద్లో చేస్తాను ఓలా ర్యాపిడో క్యాబ్ అనేది హైదరాబాద్లో నడిపిస్తాను. ఇప్పుడనే మనం అనే డ్యూటీ అనేది స్టార్ట్ చేద్దాం. డేట్ చూసుకున్నట్లయితే 19th జనవరి సండే. టైం వచ్చేసి 8:55 అవుతుంది. 1 అవర్ లేట్ అయింది ఈరోజు. ఇప్పుడనే డ్యూటీ అనేది స్టార్ట్ చేద్దాం. మనం స్టార్ట్ చేసి ఈరోజు ఎర్నింగ్ అనేది చూసుకుందాం. ఇంకోటి వచ్చేసి ఇది టెలిగ్రామ్లో మనకైతే యాడ్ చేసే ఆప్షన్ అయితే అనేబుల్ అయింది. ఎవరన్నా యాడ్ కావాలి అని అనుకున్నట్లయితే నాకు కాల్ మీ 4 యాప్ ద్వారా అనే కాల్ చేసినట్లయితే నేను అనేది యాడ్ చేస్తాను. కొంచెం సెట్టింగ్ చేసేది ఉంది. మీ ప్రొఫైల్ అనేది మీ కార్ ఫోటో అనేది పెట్టుకోవాలి ప్రొఫైల్లో. అవన్నీ మీకు కాల్ మీ 4 యాప్ నుంచి కాల్ చేసినట్లయితే నేను అనేది మీకు అనేది యాడ్ చేస్తాను. ఆ టైమింగ్ చెప్తా చూడండి. మీకు ఏ టైంలో కాల్ చేయాలి అంటే నైట్ 10 నుంచి 11 ఈ 1 అవర్లోనే కాల్ చేయండి. నాకు ఈ 1 అవర్లోనే మీరు కాల్ చేసినట్లయితే నేను అనేది యాడ్ చేయగలను. లేదా ఒకవేళ వేరే ఖాళీగా ఉంటే నేను దీంట్లోనే కాల్ మీ 4 యాప్లో అవైలబుల్ అని పెడతాను. ఆ టైంలో అయినా కాల్ చేయండి మీరు. ఇప్పుడైతే నేను కాల్ మీ 4 యాప్లో వచ్చేసి నేను టైమింగ్ అనేది నైట్ 10 నుంచి 11 మధ్యలో పెడతాను. లైన్లో ఉండండి ఒక నిమిషం. ఓకే మరి నేనేం పెట్టాను. ఇప్పుడైతే మీరు 9 నుంచి 10 లోపు అనే కాల్ చేసినట్లయితే 10 నుంచి 11 లోపు కాల్ చేసినట్లయితే మీకు అనేది నేను అనేది టెలిగ్రామ్లో అనేది యాడ్ చేస్తాను. దీనికి రూల్స్ అండ్ కండిషన్స్ ఏంటి అంటే వెహికల్ వచ్చేసి ఖచ్చితంగా ఎల్లో ప్లేట్ అయి ఉండాలి. వెహికల్ మీ కాడ ఖచ్చితంగా ఉండాలి. వెహికల్ లేదు మేము కొంటాం ఇప్పుడు యాడ్ చేయండి అంటే అట్లా యాడ్ చేయరు. వెహికల్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అది కూడా ఎల్లో ప్లేట్ అయి ఉండాలి. దాంతోపాటు టీఎస్ రిజిస్ట్రేషన్ తెలంగాణ రిజిస్ట్రేషన్ అయ్యే ఉండాలి. టీజీటీఎస్ ఉంటేనే మీకు అనేది యాడ్ చేస్తాను. లేదంటే ఏపీ వెహికల్స్ లేదా ఇతర స్టేట్ కర్ణాటక మహారాష్ట్ర ఆ వెహికల్స్ అయితే యాడ్ చేయరు. ఒకవేళ నేను వాళ్ళని యాడ్ చేసినా కానీ నన్ను తీసేస్తారు గ్రూప్లో నుంచి. వేరే స్టేట్ వాళ్ళని యాడ్ చేస్తున్నా అని. వెహికల్ మీరు ఏ స్టేట్ అయినా పర్లేదు, కానీ వెహికల్ అయితే మనకి తెలంగాణలోనే రిజిస్టర్ అయ్యి ఉండాలి. అది మరి అయితే ఓకే. మరి ఇప్పుడైతే మనం అనేది డ్యూటీ అనేది స్టార్ట్ చేద్దాం. ఓలా ర్యాపిడో అనేది స్టార్ట్ చేద్దాం. రెండిట్లో ఏ దాంట్లో పడ్డా కానీ వెళ్ళిపోదాం మనం. ఫస్ట్ అయితే ఓలా ఆన్ చేద్దాం, తర్వాత ర్యాపిడో ఆన్ చేద్దాం. ఇది కాల్ మీ 4 యాప్ నుంచి అని చెప్పాను కదా. కాల్ మీ 4 యాప్ అనేది ఓపెన్ చేయండి. అది మీకు ప్లేస్టోర్లో దొరుకుతుంది. ప్లేస్టోర్లోకి వెళ్ళి కాల్ మీ 4 అని టైప్ చేయండి. మీకు వస్తుంది. ఆ యాప్ చూపిస్తే చూడండి ఎట్లా ఉంటుంది అనేది. ప్లేస్టోర్ అంటే ఇది ఐఫోన్ యాప్ స్టోర్ ఉంటుంది కదా, అందులో దొరుకుతుంది. ఇదిగోండి కాల్ మీ 4 ఇదిగో ఇట్లా ఉంటుంది యాప్. ప్లేస్టోర్లోకి వెళ్ళి కాల్ మీ 4 అని కొట్టినట్లయితే మీకు యాప్ అనేది కనిపిస్తుంది. ఓపెన్ చేసి లాగిన్ అవ్వండి. మీ నెంబర్తో లాగిన్ అయ్యి అక్కడ అనేది సెర్చ్లో మన ఛానల్ పేరు సాయి సందీప్ బ్లాగ్స్ అని కొట్టినట్లయితే మీకు అనేది నా ప్రొఫైల్ అనేది వస్తుంది. అక్కడి నుంచి నాకు కాల్ చేయండి. అక్కడి నుంచి కాల్ చేసినట్లయితే మిమ్మల్ని నేను యాడ్ చేయగలను. నా నెంబర్ అయితే ఇవ్వలేను. నెంబర్ ఇచ్చినట్లయితే నేను డ్రైవింగ్లో ఉంటాను కదా, ఏ టైంలో ఉంటే ఆ టైంలో కాల్ చేస్తారు. అందుకని నేను ఇట్లా పెట్టాను. అది మరి అయితే అక్కడి నుంచి కాల్ చేసినట్లయితే కొంచెం ప్రొఫైల్ అప్డేట్ చేసేది ఉంది. ఆ ప్రొఫైల్ ప్రాసెస్ చెప్తాను మీకు. ఆ ప్రాసెస్ చెప్పిన తర్వాత మీరు నెంబర్ చెప్పండి. నాకు నెంబర్ చెప్పిన తర్వాత మీకు అనేది నేను
నేననే చెక్ చేస్తాను ప్రొఫైల్ కరెక్ట్గా ఉందా లేదా అని. చెక్ చేశాక మీకు అనేది వెంటనే మీరు లైన్లో ఉండగానే నేను యాడ్ చేసేస్తాను. ఓకే మరి అయితే ఇప్పుడైతే నేను అదే డ్యూటీ అనేది స్టార్ట్ చేద్దాం. ఓలా ర్యాపిడో రెండు అనేది స్టార్ట్ చేద్దాం. ఈరోజు సండే, ఈరోజు వచ్చేసి సండే. టెలిగ్రామ్లో వచ్చేసి బుకింగ్స్ అయితే ఉండవు. అది మరి అయితే ఓలా అనేది ఆన్ చేస్తున్నాం. ఓకే, ఓలా అనేది ఆన్ అయింది సక్సెస్ఫుల్గా. ఇప్పుడు ర్యాపిడో కూడా ఆన్ చేద్దాం. ఓకే, ర్యాపిడో కూడా ఆన్ చేశాను. కిలోమీటర్ 0 చేసుకుందాం. ఓకే, కిలోమీటర్ 0 చేశాను. ఓకే, మరి నెక్స్ట్ ఏమైనా రైడ్ పడతాయని మళ్ళీ మీకు అనేది అప్డేట్ చేస్తాను. చెప్పాను కదా రూల్స్ అనేది, సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాంటివి అయితే నేను చెప్పాను. మీకు వీడియో కానీ నచ్చినట్లయితే ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను యాడ్ చేస్తాను, లేదంటే నేను యాడ్ చేయను అని అయితే నేను చెప్పాను. అట్లాంటివి మీకు నచ్చినట్లయితే వీడియో అనేది సబ్స్క్రైబ్ చేయండి, లేదా లైక్ చేయండి, షేర్ చేయండి. చెల్లోపల్లి అంట 20 కిలోమీటర్స్ 275 యాక్సెప్ట్ చేద్దాం. చెల్లోపల్లి అంటే ఇక్కడ కదా వచ్చేది. చూద్దాం చెల్లోపల్లి అంటే ఎక్కడ. ఈసీఐఎల్ సైడ్ అని విన్నాం, ఎప్పుడు వెళ్ళలే. ఓకే, మరి అయితే రైడ్ అయిపోయాక మళ్ళీ అని నేను అప్డేట్ చేస్తాను. హాయ్, హలో, నమస్తే, గుడ్ ఈవినింగ్ అందరికీ. ఇప్పుడు టైం వచ్చేసి 3 అవుతుంది, 3:10 అయింది. మార్నింగ్ అయితే నేనైతే డ్యూటీ అయితే 2 రైడ్స్ చేసి ఆపేసాను. 12 బుకింగ్స్ అయితే పడుతున్నాయి, కానీ మార్నింగ్ చాలా స్కిప్ చేసిన, లాంగ్ డిస్టెన్స్ చేస్తుండని. ఒక రైడ్ అయితే చెప్పాను కదా, చెల్లోపల్లి అని ఫస్ట్. ఆ రైడ్ అయితే కంప్లీట్ అయింది. అది డిజిటల్ పేమెంట్ చేసింది, ఆన్లైన్ పేమెంట్. అది అయిపోయినాక అక్కడి నుంచి అనేది ఒకటి బాచ్పల్లి ఆఫీస్పేట పడినది డ్రాపు. ఆఫీస్పేట పడి ఉంటే మనకి అక్కడికి వెళ్ళాక కస్టమర్ ఏమో చెల్లోపల్లి రైల్వే స్టేషన్ ఒక సైడ్ ఉన్నా, నేను ఇంకో సైడ్ ఉన్నా. అక్కడి 4 కిలోమీటర్స్ వరకు చూపించింది, 3 కిలోమీటర్స్ వరకు చూపించింది. నేను రాను, క్యాన్సిల్ చేసుకున్నా అని చెప్పిన, క్యాన్సిల్ చేసేసిన. అది తర్వాత నా నెక్స్ట్ రైడ్ ఏమన్నా యాక్సెప్ట్ అయితే నెక్స్ట్ రైడ్ కోసం చూస్తుంటే చాలా పడుతున్నాయి, కానీ బుకింగ్స్ అయితే చాలా పడుతున్నాయి, కానీ అమౌంట్ అయితే అమౌంట్ చాలా తక్కువ ఇచ్చిండు. సరే అని యాక్సెప్ట్ చేసిన. ఒకటి ఆయన వస్తున్నా అన్నాడు. అప్పుడు ఇంకో అతను వచ్చి అడిగిండు, వేరే అతను, కుత్బుల్లాపూర్ పోవాలి, ఎంత తీసుకుంటామని. అతనికి అందులో 350 ఏమో చూపించింది. దానికి బుకింగ్ ఏమో యాక్సెప్ట్ కావట్లేదేమో, బుకింగ్స్ కూడా తక్కువ పేమెంట్ అని ఏ డ్రైవరు యాక్సెప్ట్ చేయట్లేదు. అతనే డైరెక్ట్గా వచ్చి నన్ను అడిగిండు, నేను అక్కడ ఖాళీగా ఉంటే. 350 చూపించింది అన్నాడు. 500 తీసుకున్నాను. కుత్బుల్లాపూర్కి 20 కిలోమీటర్స్ వచ్చింది. 20 కిలోమీటర్స్కి 500 అడిగాను. ఓకే ఇస్తాను అని అన్నాడు. అది కుత్బుల్లాపూర్ డ్రాప్ చేసి లాగౌట్ చేసేసి కుత్బుల్లాపూర్ డ్రాప్ చేసి ఆఫ్ చేసేసిన, డ్యూటీ లాగౌట్ చేసేసిన. తర్వాత మళ్ళీ ఇప్పుడు 2:30 కోటి టెలిగ్రామ్లో ఒక బుకింగ్ అనేది యాక్సెప్ట్ చేశాను, కోంపల్లి నుంచి బిట్స్విల్ అని. ఆ రైడ్ అనేది 600, కోంపల్లి నుంచి బిట్స్విల్ అని 600 ఇచ్చిండు. 18 కిలోమీటర్స్ వరకు వచ్చింది మనకి. అది మరి అయితే ఇంకా ఇప్పుడైతే మనం డ్యూటీ అయితే మనం ర్యాపిడో, ఓలా రెండు అనేది ఆన్ చేసాము. ఇంకా రైడ్ అయితే ఏం పర్లేదు. ప్రజెంట్ తూముకుంట కాడ ఉన్నా, షామీర్పేట కాడ, బిట్స్విల్ అని కాడ. ఇప్పుడు ఆ మార్నింగ్ రైడ్ అయిపోయిందని చెప్పాను కదా, ఆ రైడ్ అనేది చూపిస్తా చూడండి మీకు. ఇప్పుడు ఇదిగోండి, ఒక రైడ్ అయిపోయింది మార్నింగ్ 275. ఇదిగోండి అన్నీ 5 కిలోమీటర్స్ 6 కిలోమీటర్స్ పికప్ చేస్తుంది. ఇది 1 2 3 4 5
6 నేనే క్యాన్సిల్ చేసిన. యాక్సెప్ట్ చేసిన 6 కిలోమీటర్స్ అని చూపించింది, క్యాన్సిల్ చేసిన. అండ్ కొంపల్లి నుంచి చేర్లోపల్లి. దీనికి వచ్చేసి డిజిటల్ పేమెంట్ 274 రూపీస్ వచ్చింది. ఫేర్ కలెక్టెడ్ వచ్చేసి 289 కస్టమర్ కార్డ్ నుంచి కలెక్ట్ చేసుకుంది. జిఎస్టీ వచ్చేసి 13 రూపీస్ కట్ అయింది. కమిషన్ వచ్చేసి 0.3 పైసా. మనకు వచ్చేసి 274 రూపీస్ అనేది వచ్చింది మనకి. అంటే ఇంకా ఒకసారి కౌంట్ చేసుకుందాం. 274 + 500 + 600 ఎంత అయింది? 4 + ఎంత 274 అయినా 500 + 600 అంటే 1300 అయింది. తిరిగిన కిలోమీటర్స్ వచ్చేసి 82 కిలోమీటర్స్ అనే ట్రావెల్ చేశాను. అది మరి అయితే ఇతను ఇప్పుడు టెలిగ్రామ్లో ఒక డ్రాప్ చేశాను కదా, అతను అడిగిండు మళ్ళీ నన్ను రిటర్న్ తీసుకెళ్తావు మళ్ళీ అని. అది కూడా ఇప్పుడుగా అంట 6 కంట. 6 అంటే మనకు చాలా లాంగ్ ఛాన్స్ సేపు పడుతుంది. ప్రజెంట్ వచ్చేసి 3 అయింది. 3 అవర్స్ వెయిట్ చేయాలి. 600 రూపీసే వస్తాయి అవి కూడా. అందుకని నా సిటీకి ఉన్న బుకింగ్ అనేది చేసుకుందామని వచ్చేసిన, లేదని చెప్పేసిన. ఓకే మరి అయితే ఇప్పటికైతే మనకు వచ్చేసి 1300 అయినాయి. 82 కిలోమీటర్లనే ట్రావెల్ చేశాను. 1374, 25 రూపాయలు తక్కువ 1400 అయినాయి. 82 రూపాయలు అనేది 82 కిలోమీటర్లనే ట్రావెల్ చేశాను. ఓకే మరి ఇది మార్నింగ్ చెప్పాను కదా, కాల్ మీ 4 యాప్ నుంచి అని కాల్ చేయండి అని. అది వచ్చేసి మీరు కాల్ చేయండి. మార్నింగ్ టైమింగ్ చెప్పాను కదా మీకు, ఇది ఇంత నైట్ 10 నుంచి 11 మధ్యలో అని. అట్లా కాదు, నేను ఇందులో యాప్లో వచ్చేసి నేను ఆన్లైన్ అని పెడతాను. 10 నుంచి 11 వరకు ఉంటుంది. ప్లస్ మధ్యలో నేను ఖాళీగా ఉన్నప్పుడు ఆన్లైన్ అని పెడతాను. మీరు మధ్యలో చూసుకుంటూ ఉండండి. ఆన్లైన్లో ఉన్నప్పుడు డైరెక్ట్ కాల్ అనేది చేయండి. కాల్ చేసినట్లయితే కనెక్ట్ అయిపోతుంది. అది కూడా గుర్తుపెట్టుకోండి. 10 నుంచి కాదు, నైట్ 10 to 11 అనేది కన్ఫర్మ్. అదైతే మార్నింగ్ కూడా నేను ఒకవేళ ఖాళీగా రైట్స్ ఏం పడినప్పుడు అట్లా ఆన్ చేసి పెడతా, ఆన్లైన్ పెడతా. కాల్ మీ 4 యాప్లో అవైలబుల్లో పెడతా. అప్పుడనే కాల్ చేయండి. కాల్ చేసినట్లయితే మీకు యాడ్ చేసేస్తాను నేను. మీ ప్రొఫైల్ అప్డేట్ చేసుకోండి, నేను చెప్పిన ప్రాసెస్ అనేది చేయండి. వెంటనే లైన్లో ఉండగానే యాడ్ చేసేస్తాను. ఓకే మరి అయితే నెక్స్ట్ రైడ్ పడ్డాకైతే నేను అప్డేట్ చేస్తాను. ప్రజెంట్ అయితే రైట్స్ అయితే ఏం పర్లేదు ఇంకా. ఓకే మరి హాయ్, హలో, నమస్తే. ఇప్పటికైతే ఇంకో 2 రైడ్స్ అయిపోయినాయి. ఒకటి టుంకుంట నుంచి యాప్రాలు, ఇంకోటి యాప్రాల్ నుంచి కొంపల్లి. చూపిస్తా చూడండి 2 రైళ్ళు అనేది. ఓలాలో ఒకటి, ర్యాపిడోలో ఒకటి అయిపోయింది. చూపిస్తా చూడండి. ఇదిగోండి కొంపల్లి నుంచి చెర్లోపల్లి. దీనికి వచ్చేసి ఫేర్ కలెక్టెడ్ వచ్చే ఇది డిజిటల్ పేమెంట్, ఆన్లైన్ పేమెంట్. సారీ, ఇది ఇందా చూపించాను కదా ఒక రైడ్. ఓకే, ఇది చూపించలేదు. తుంకుంట నుంచి యాప్రాలో దీనికి వచ్చేసి 176 రూపీస్ క్యాష్ కలెక్ట్. దాంట్లో నుంచి 9 రూపీస్ జిఎస్టీ కట్ చేసిండు. మనకు వచ్చేసి 166 రూపీస్ అనే మనకి ఇచ్చిండు. 11.3 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 19 రూపీస్ అమౌంట్ వచ్చింది. 19 మినిట్స్ టైం పట్టింది. దీని తర్వాత వచ్చేసి మనకి ఓలాలో పడినది, ర్యాపిడోలో పడినది. ర్యాపిడోలో కొత్తగా అప్డేట్ చేసింది, వ్యూ రేట్ కార్డ్ అని ఇస్తుండు. ఇదిగోండి 2.3 కిలోమీటర్స్ పికప్ యాప్రాల్లోనే. 11.2 కిలోమీటర్స్ డ్రాప్. ఇది కోంపల్లి డ్రాప్, సినీ ప్లాన్ కార్ డ్రాప్ చేశాను. దీనికి వచ్చేసి 230 రూపీస్ అమౌంట్ ఇచ్చిండు. 44 మినిట్స్ టైం పట్టింది. ఇంత టైం ఎందుకు పట్టిందంటే రైల్వే గేట్ పడింది, మనకాడ -పాయింట్ పడింది. అక్కడ ఒక పావు గంట ఆగినాం మనం. 20 రూపీస్ పర్ కిలోమీటర్ అనే పడింది. వ్యూ రేట్ కార్డ్ అని ఇచ్చిండు చూడండి. 0 to 4 కిలోమీటర్ 0 రూపీస్ పర్ కిలోమీటర్ అంట. ఏమి ఇయ్యడంట.
4 కిలోమీటర్లు రబ్ చేస్తే బేస్ ఫేర్ వస్తుంది 120 రూపీస్, మినిమం ఫేరు 100 రూపీస్ కంప్లీటింగ్ ఆన్ ఆర్డర్. 10 to 20 కిలోమీటర్స్ పోతే 10 రూపీస్ అంట, 4 to 10 కిలోమీటర్స్ పోతే 16 రూపీస్ అంట పర్ కిలోమీటర్. ఇది మరి అయితే రేట్ కార్డ్ ఇట్లుంది. ఇవి బేస్ ఫెయిరు, మినిమం ఫెయిరు ఇవి ఎప్పుడు వస్తాయంటే మనకి తక్కువ కిలోమీటర్లు పోతారు కదా, 10 కిలోమీటర్స్ పైన కూడా మనకి ఇయ్యడు బేస్ ఫేర్ ఇయ్యడు. 4 కిలోమీటర్స్ బిలో ఉంటేనే ఈ బేస్ ఫేర్ అనేది అసలు ఇయ్యడు, ఉండదు. అదైతే ఇప్పుడైతే టోటల్ అయితే ఒకసారి కౌంట్ చేసుకుందాం మనం ఎంత అయింది అమౌంట్ అనేది. మార్నింగ్ ఒకటి పర్సనల్ ట్రిప్ అని చెప్పాను కదా మీకు ఇందాక, 500 అది సెల్లోపల్లి రైల్వే స్టేషన్ కాడ నుంచి కుత్బుల్లాపూరు. నెక్స్ట్ వచ్చేసి కోంపల్లి నుంచి ఇది ఎక్కడికంటే కోంపల్లి నుంచి బిట్స్ బిల్లాని ఒకటి ప్లస్ 230 రూపీస్ ర్యాపిడోలో, ప్లస్ ఓలాలో వచ్చేసి 441 రూపీస్. టోటల్ వచ్చేసి 1771 రూపాయి అనేది అయింది మనకి ఈరోజు. తిరిగిన కిలోమీటర్స్ చూపిస్తే చూడండి, 114 కిలోమీటర్లు తిరిగాము. 18 కిలోమీటర్లు పర్ లీటర్ అనేది ఇచ్చింది. 1771 గుర్తుపెట్టుకోండి. 114 డివైడెడ్ బై 18 డివైడెడ్ బై 18 633 రూపాయలు అనేది డీజిల్ అనేది అయింది మనకి. 633 రూపాయలు డీజిల్ అయింది. అంటే 1138 రూపాయలు అనేది ఈరోజు ప్రాఫిట్ వచ్చేసి 1138. పర్ లీటర్ ఎంత పడిందో చూసుకుందాం. డివైడెడ్ బై 114 కిలోమీటర్ వచ్చేసి 15 రూపీస్ పర్ కిలోమీటర్ అనే పడింది మనకి రోజు. అది మరి అయితే ఉన్న ఈరోజు డ్యూటీ అయితే ఇది ఇలా ఉంది. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఈరోజు టోటల్ రైడ్స్ వచ్చేసి 1 2 3 4 5 5 రైడ్స్ చేశాను. మార్నింగ్ 8కి 9కి లాగిన్ అయ్యాను, 12 వరకు 4 అవర్స్. ఈవినింగ్ వచ్చేసి 3కి లాగిన్ అయ్యాను. ఇప్పుడు వచ్చేసి 5 ఏమో అవుతుంది, 5:20 అయింది. 5కి లాగౌట్ చేశాను. 2:30కి లాగిన్ అయ్యాను, 5కి లాగౌట్ చేశాను. అంటే 2 అవర్స్ ఈవినింగ్, మార్నింగ్ 4 అవర్స్, 6.5 అవర్స్ అన్నీ ఈరోజు డ్యూటీ చేస్తే మనకనేది 1000 రూపాయల దాకానే మిగిలింది. ఇంకా 1138 రూపాయలు అనేది మనకు మిగిలింది ఈరోజు ప్రాఫిట్. అది వచ్చేసి 1138 ప్రాఫిట్ ఈరోజు. ఇది మరి అయితే ఇంకా ఈరోజు వీడియో అయితే చెప్పాను కదా. ఇది టెలిగ్రామ్లో యాడ్ కావాలి అంటే నాకనే కాల్ చేయండి. కాల్ మీ ఆ 4 నుంచి అనేది మీరు కాల్ చేయండి. కాల్ చేసినట్లయితే నేను అనేది ఇస్తాను, అందరిని అనేది యాడ్ చేస్తాను. ఓకే మరి అయితే అది మరి అయితే ఇంకా ఈరోజు ఇంకేమైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి, ఖచ్చితంగానే రిప్లై ఇస్తాను. బాయ్, గుడ్ నైట్ అందరికీ.